ఏప్రిల్ 8, 9, 10, 11వ తారీఖులలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముగ్గురు ద్రోహుల వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఏప్రిల్ 9, 10, 11 ఏ ముగ్గురు ద్రోహుల వల్ల ఏం జరుగుతుంది, అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది, అలానే ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధిపతి సూర్యుడు. కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎదుర్కొని ధైర్యంగా నిలబడేటటువంటి ధైర్యం అనేది సింహరాశి వారు కలిగి ఉంటారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి మనసుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. కానీ వీరికి మాత్రం ద్రోహం చేయాలి అని చూసేటటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు మీ చుట్టుప్రక్కలే ఉన్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు? సింహరాశి వారిపైన ఎందుకు కక్ష? సింహరాశి వారు అంటే ఎందుకు వారికి నచ్చదో మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. కనుక వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూస్తే గనక మీకు మొత్తం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు వీడియోని చాలా క్లియర్గా ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చూడండి. ఇక సింహరాశి వారు అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే మంచితనానికి మారు పేరు అన్నట్లుగా ఉంటారు. సింహరాశి వారు ఏ పనిని అయినా చాలా చాకచక్యంగా చేస్తారు. నేర్పరితనం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే భూమాతకి ఉన్నంత ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు. కానీ ఒక్కసారి వీరు కానీ గట్టిగా మైండ్లో ఫిక్స్ అయితే మాత్రం ఈ ఎంతైతే ఓర్పు ఉంటుందో అంతకు మించినటువంటి అసహనం కూడా ఉంటుంది. ఏదైనా సరే సహిస్తారు, భరిస్తారు, ఓర్పుతో ఉంటారు. కానీ వీరి ఓర్పుని పరీక్షించటం కానీ వీరు ఓర్చుకుంటున్నారు కదా, సహనంగా ఉన్నారు కదా అని చెప్పి పదే పదే వీరి యొక్క ఓపిక నశించేంత వరకు కూడా ఎవరైతే వీరిని బాధ పెట్టటం, సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టటం, వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూడటం, అలా చేస్తే మాత్రం వీరు అస్సలంటే అస్సలు ఊరుకోరు. ఇక వీరు ఓర్పు ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు వీరి యొక్క రుద్ర రూపాన్ని చూస్తారు అని చెప్పుకోవచ్చు. వీరికి ఎంత మంచితనం ఉంటుందో అంతే గడుసుతనం కూడా ఉంటుంది. అలాగని చెప్పి ఎవరిని మోసం చేయటం కానీ ఎవరిని అనవసరంగా బాధ పెట్టడం కానీ చెయ్యరు. ఎవరైనా వీరిని ఏమైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. వెంటనే అంటే దానిని ఏదైనా సరే వీరిని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అస్సలు కూడా ఓర్పుతో సహనంగా ఉండరు. అంటే వీరి ఓపిక నశించిన తరువాత ఇక మంచితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చూడటానికే వీరు గంభీరంగా ఉంటారు. పెద్ద పెద్ద కళ్ళను, అందమైన ఆకర్షణీయమైనటువంటి ముఖ సౌందర్యాన్ని, అలానే గంభీరమైనటువంటి వాయిస్ని కూడా కలిగి ఉంటారు. ఏదైనా గొడవలు అయినా సరే లేదా వీరి తప్పు లేకుండా వీరిని దూషించినా సరే ఆ సమయంలో గంభీరమైనటువంటి వాయిస్తో వీరు నిలదీసే ధైర్యాన్ని కలిగి ఉంటారు. వీరి వాయిస్ అయినా వీరి మాట అయినా చాలా వాల్యుబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి వీరి యొక్క విలువను అస్సలు కూడా పోగొట్టుకోరు. వీరు మాట్లాడే సమయం సందర్భం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు.
అలా వీరికి ఎక్కువగా వీరి మాటకి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు ఏదైనా సరే తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని చెప్పేటటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు. కానీ వీరికి బయట శత్రువుల కంటే కూడా ఇంట్లో శత్రువులే ఎక్కువగా ఉంటారు. చుట్టుప్రక్కల వారు, రక్త సంబంధీకులు ఎక్కువగా వీరిని చూస్తూ ఓర్చుకోలేరు. ఎందుకంటే వీరు మాట్లాడే ప్రతి మాట ఒక వాల్యుబుల్గా ఉంటుంది. వీరికి ఒక మంచి వాల్యూ అనేది ఉంటుంది. వీరి మాటలు కావచ్చు, అలానే వీరి మంచితనం కావచ్చు, వీరి అమాయకత్వం కావచ్చు, అంటే చేతల్లో గడుసుతనం, మాటల్లో అమాయకత్వం, అలానే వీరి బుద్ధిలో తెలివితేటలు, ఇవన్నీ కలగలిపి ఒక మంచి స్థాయిలో ఉంటారు. అంటే వీరు ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటటువంటి దానిని ఎక్కువగా తెలుసుకొని ఉంటారు. అందువల్ల వీరికి మంచి మార్గం అనేది ఉంటుంది, మంచితనం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారికి ఏదైనా సరే ఏదైనా ఒక బిజినెస్ కావచ్చు, ఒక పని కావచ్చు, అప్పజెప్పినా సరే చాలా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని చెప్పుకోవచ్చు. వీరికి ఉండే తెలివితేటలు, అంకిత భావం కూడా, హార్డ్ వర్క్ కూడా, వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి. ఎక్కువగా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు. వీరి బుద్ధి, బలం, జ్ఞానంతో ఏదైనా సరే ఒక బిజినెస్ని తప్పకుండా చాలా మంచిగా ఒక లెవెల్కి తీసుకెళ్లే స్థాయిని కలిగి ఉంటారు, మంచితనాన్ని కలిగి ఉంటారు. ఇక అది చూసినటువంటి వ్యక్తులు వారికి ఎలాగూ వారి సొంత తెలివితేటలను ఉపయోగించుకొని మంచిగా ఒక ధైర్యంగా నిలబడే శక్తి ఉండదు. వీరి సొంత తెలివితేటలతో వీరి పైకి ఎదుగుతూ ఉంటే చూసుకుంటూ ఊరుకోలేరు కూడా. మరి ఏం చేయాలి అని చెప్పి వీరిపైన కక్ష కట్టడం, పగబట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఖచ్చితంగా మీరు అనుకున్నంత మంచి వ్యక్తులైతే మీ చుట్టూరా ఉండరు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. వీరు మావారే, మంచివారే కదా అని పొరపాటున కూడా అనుకోవద్దు. మీరు ఎంత మంచివారు అని ఎవరినైతే నమ్ముతున్నారో వారి వల్లే మీకు సమస్యలు ఎదురవుతాయి. ఆ వ్యక్తులే మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టివేస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఎవరిని కూడా మంచివారు అని చెప్పి నమ్మొద్దు. మీరు ఎవరినైనా నమ్మితే ఖచ్చితంగా మీకే సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనవారే కదా అని చెప్పి పొరపాటున కూడా నమ్మకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మద్దో ఏది కూడా అర్థం అనేది కాకుండా ఉంది. అందువల్ల మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. సొంత వ్యక్తులు అయినా సరే, రక్త సంబంధీకులే కావచ్చు, అయినా సరే మీరు ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఈరోజు మీతో మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అలానే వారు పరాయి వారు కాదు కదా, మన బ్లడ్ రిలేషనే కదా, మనకి నమ్మక ద్రోహం చేస్తారా? ఎవరైనా చేయొచ్చు, కానీ సొంత వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వారే మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది. ఎవరినైతే మీరు అత్యంత ఎక్కువగా నమ్ముతున్నారో వారి వల్లే అత్యంత ఎక్కువగా కష్టాల పాలయ్యే అవకాశం కూడా ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మోసాలు జరగటం, ఇవన్నీ కూడా కోలుకోలేనటువంటి దెబ్బలు అని చెప్పుకోవచ్చు. మీరు జీవితంలో కోలుకోలేనన్ని విధాలుగా మిమ్మల్ని బాధ పెట్టడం, కష్టాల పాలు చేయటం, ఇలాంటివి ఖచ్చితంగా జరిగే ఉంటాయి. అలానే మీరు మంచి మనసు ఎందుకు ఉంటుందంటే, మీకు చాలా మంచి మనసు. ఏదైనా ఒక వస్తువు కానీ లేదా డబ్బు సహాయమైనా సరే మీరు తినకుండా ఇతరికి పెట్టేటటువంటి వ్యక్తులు, మీరు తినకుండా ఇంకొకరికి పెట్టేటటువంటి మంచితనాన్ని కలిగి ఉంటారు. ఆ మంచితనం అనేది ఖచ్చితంగా కూడా మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలా మీకు మంచితనం అనేది ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీ జీవితంలో మీరు హ్యాపీగా లేకుండా చూడాలి అని ప్రయత్నించే వ్యక్తులు ఉంటారు. మీరు మీ యొక్క
సొంత తెలివితేటలతో ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ సొంత తెలివితేటలను ఉపయోగించి ఒక అద్భుతంగా ఒక మంచి స్థాయిలో నిలబడి ఉంటారు. మీకంటూ కొన్ని కలలు, ఆశలు, ఆశయాలు అనేవి ఉంటాయి. అయితే ఇలా మీరు ఎంతో కష్టపడి ఒక మంచి పొజిషన్‌లోకి వచ్చిన తర్వాత కొంతమంది మీ పైన పగబట్టి, అది కూడా ఎవరో దూరము వ్యక్తులు, దూరపు బంధువులు కాదు. మీ సొంత వారే, మీ సొంత చుట్టాలు, మీ అయిన వారే ఇలా చేస్తూ ఉంటారు. మీరు ఎవరినైతే మన అనుకుని ఉన్నారో వారే మీకు సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారికి ఇలా ద్రోహులు అనేవారు ఎక్కడో ఉండరు. వీరి చుట్టూరే ఉంటారు. అలానే వీరి ఎదుగుదలను గమనిస్తారు. వీరిని బాధ పెడతారు కూడా. ఏదో ఒక రకంగా కానిపోని మాటలతో వీరి మనసు నొచ్చుకునేలాగా మాట్లాడతారు. అయితే వీరు అంతా సెటిల్ అయ్యి వీరి చేతి నిండా డబ్బులు వీరి సొంత కష్టం మీదుగా సెటిల్ అవుతారు. అంటే ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి హస్తం లేకుండా ధైర్యంగా ముందడుగేసి వీరు సింగిల్గానే విజయాన్ని సాధిస్తారు. ఈ విజయం వచ్చిన తర్వాత నటిస్తూ మీ దగ్గరికి వస్తారే తప్ప మనసులో మాత్రం వారికి మీ పైన కుళ్ళు కుతంత్రాలే ఉంటాయి ఖచ్చితంగా కూడా. అయితే మీరు సింపతి పడటం, జాలి చూపించటం మొదలెయ్యండి. అంటే మనవారే కదా ఎందుకులే అనే ఒక అతి మంచితనం అనేది ఉంటుంది కదా మీకు. ఆ అతి మంచితనం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని ముంచుతుంది. ఎందుకంటే మీరు అంటే వారు ఖచ్చితంగా వారి ఎంత రిలేషన్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా మిమ్మల్ని ముంచుతున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మిమ్మల్ని కావాలి అని ద్వేషిస్తున్నారు అని మీకు డౌట్ వచ్చినా లేదా కన్ఫామ్ అయినా ఇక అలాంటి వారి దగ్గర మీరు ఉండటం అస్సలు మంచిది కాదు. నిజం చెప్పాలి అంటే అటువంటి వ్యక్తులకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఎదుగుదల అనేది మీకు ఉంటుంది. అలాంటి వ్యక్తులతో మీరు స్నేహం అనేది చేయకపోవటమే చాలా ఉత్తమం. రిలేషన్లో అంటే మీకు బ్లడ్ రిలేషన్ అయినా సరే అలాంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి. ఏదో చుట్టం చూపుగా వచ్చామా వెళ్ళామా అన్నట్లే ఉండాలి. మీ రహస్యాలను వారితో చెప్పకూడదు. అంటే మీరు ఎలా డబ్బు సంపాదిస్తున్నారు, మీరు ఎలా డబ్బుని సంపాదించడానికి ఎంత కష్టపడ్డారు, ఇలాంటివి వారితో చెప్పకూడదు. చెప్పినా పర్లేదు, కానీ వారు మీ చెడు కోరుకునే వ్యక్తులు. మీ చెడుని కోరే వ్యక్తుల చెంతన మీరు ఎప్పుడూ ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ మంచి కోరే వ్యక్తుల మధ్యలోనే మీరు ఉండాలి. కానీ ఈ రోజుల్లో మంచి కోరే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే పైకి నటిస్తారే తప్ప నిజానికి వారికి మాత్రం మనసులో మన మంచి కోరే తత్వం అయితే ఉండదు. నటన మాత్రమే ఉంటుంది. ఆ నటన ఎప్పుడు బయటికి వస్తుంది అంటే మనం డౌన్లో ఉన్నప్పుడు. అప్పుడిక అసలు రంగులు రూపాలు బయటికి వస్తూ ఉంటాయి. వారి మాట తీరు, వారి చేతలు, వారి ప్రవర్తన. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇచ్చే విలువ మర్యాద వేరు. అలానే మన దగ్గర డబ్బు లేదు అని తెలిసినప్పుడు ఇక అప్పుడు మాత్రం ఖచ్చితంగా 100కి 100% కూడా వారి యొక్క విధానం, మాట విధానం కావచ్చు, వారు చూసుకునే విధానం కావచ్చు, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. అయితే మీరు మాత్రం ధైర్యవంతులు. అంటే ఎప్పుడైనా సరే కొన్నిసార్లు గ్రహాలు కూడా అనుకూలించాలి. ఒకవేళ మీరు ఒక మంచి విజయవంతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు అనుకోండి, అయితే గ్రహాలు అనేవి ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవండి. ఎవరికైనా సరే, డబ్బు ఉన్నవారికైనా డబ్బు లేని వారికైనా గ్రహాలు మార్పు చెందిన తర్వాత ఇక అదృష్టాన్ని అయినా ఎవరు ఆపలేరు, అలానే మన దురదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. మరి మన దురదృష్టాన్ని ఆపుకునేటటువంటిది ఏదైనా ఉందా అంటే మనకి అదృష్టం అనేది ఆగకుండా వస్తుంది. మరి మనకి ఏదైనా చెడు జరిగే ముందు అలాంటి చెడు అనేది మనకి జరగకుండా ఉండాలి, అణువణువున మనకి దైవం తోడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ముందుగా మనస్సు మంచిగా ఉంచుకోవాలి. మన మనస్సు మంచిగా ఉంచుకోవాలి. అట్లని చెప్పి మన శత్రువులకి, మన చెడు కోరే వ్యక్తులకి కూడా మనం డబ్బు సహాయం చేసి అలానే మనం చిక్కుల్లో పడి మోసపోయి బాధపడటం కాదు. నమ్మక ద్రోహులతో స్నేహం చేయటం కాదు. మరి ఎలా అంటే మంచి పని చేయాలి. ఎలా మంచి పని అంటే మన దగ్గర ఉన్న డబ్బున్న వారికి ఇవ్వటం, అన్నం ఉన్న వారికి పిలిచి పార్టీలు ఇవ్వటం, ఫంక్షన్స్ చేయటం కన్నా
కడుపు నిండా తిండి ఒక పూట తిండి తినలేని వ్యక్తులకి కడుపు నిండా ఒక పూట అన్నం పెట్టండి. మీరు 1000 దానాలు చేసిన పుణ్య ఫలితం వస్తుంది. ఇది అసలైనటువంటి మంచి పని. ఎందుకంటే వాళ్ళు మనపైన స్వార్థంతో ఉండరు. ఎదుటి వ్యక్తులు, ఆకలితో ఉండే వ్యక్తులు మనపైన కక్షతో స్వార్థంతో ఉండరు. మనం ఒక పూట వారి కడుపుని నింపగలిగితే గనక వారు ఇచ్చేటటువంటి కల్మషం లేని ఆశీస్సులు ఏవైతే ఉంటాయో అవి మన జీవితంలో ఎదుగుదలకి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. అటువంటి వ్యక్తులకి మీరు చేయగలిగితే, దానం చేయగలిగితే, అటువంటి వ్యక్తుల నుండి ఆశీస్సులు పొందగలిగితే గనక అందనంత ఎత్తుకి ఎదిగే అవకాశం 100కి 100% ఉంటుంది. ఇక ద్రోహులు, మన చుట్టూ ఉండేవారంతా రిలేషన్స్, బంధువులు, రక్త సంబంధికులు ఇవన్నీ కూడా ఒక ట్రాప్ అనే చెప్పుకోవచ్చు. డబ్బు ఉంటే వచ్చే మనుషులు, డబ్బు లేకపోతే రారు. కానీ మనం చాలా ఆకలితో ఉండే వ్యక్తులు, మనకి వారెవరో తెలియదు, అలానే వారు ఏం అంటే వారి గురించి తెలీదు, ఆకలితో ఉన్నారు, వారి ఆకలిని మనం తీర్చామనుకోండి, అప్పుడు మనకు వారి దీవెనలు ఇవ్వకపోయినా సరే కానీ పుణ్యం మాత్రం డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే వారు మనపైన కల్మషం ఉండదు. వారికి చేసిన దాన ధర్మం ఫలితం 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితంగా మారిపోతుంది. అలాగాని మీరు చేయగలిగితే ఇక మీ జీవితంలో తిరుగులేని విజయాలే ఉంటాయి. అలానే మిమ్మల్ని మీరు ఎవరిని కూడా బాధ పెట్టకుండా, అలాగని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు, మిమ్మల్ని ఏదో ఒక రకంగా మీ మనస్సు నొచ్చుకునేలాగా మాట్లాడే వ్యక్తులని ఏమీ అనకుండా వదిలేస్తారా అంటే అది కాదు. ఖచ్చితంగా వారి మాటకి మాట సమాధానం చెప్పే తీరాలి. అలానే కొన్ని చెప్పాలి, కొన్ని వదిలేయాలి. సమయాన్ని బట్టి ఉంటుంది. మనం మన సమయం ఉంది, మాట్లాడగలుగుతాం అనే సందర్భంలో మాట్లాడాలి. మాట్లాడలేని సమయం, ఈ సమయం మనది కాదు, మాట్లాడకూడదు అనే సమయంలో మాట్లాడకుండా కాలానికే వదిలివేయండి, దైవానికే వదిలివేయండి. ఖచ్చితంగా దైవం, కాలం సమాధానం చెప్పి తీరుతాయి. మంచి వారికి మంచి, చెడ్డవారికి చెడు. మనస్సుతోనే ముడిపడి ఉంటుంది ఏదైనా. పేదవాళ్ళకి సహాయం చేయాలి, అనవసరంగా ఎవరిని బాధ పెట్టకూడదు. అలానే దైవనామస్మరణ చేయాలి, దైవాన్ని నమ్మాలి కూడా. దైవాన్ని మనం నమ్ముకుంటేనే దైవం యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఈరోజు మనకేదో చెడు జరిగిందని, ఈరోజు మనకేదో బాగా జరగలేదని ఆ దైవాన్ని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కష్టాలు ప్రతి ఒక్కరి జాతకంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఎవరి జీవితం కూడా సాఫీగా ఒకేలాగా సాగిపోదు. కష్ట సుఖాలను మనం ఎదుర్కొని ముందుకు వెళితేనే కదా అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలు రావటం వల్ల ఫ్యూచర్లో మనం తప్పు చేయకుండా ఉంటాము. అటువంటి చెడు మార్గంలో కావచ్చు, లాస్ అయ్యే రూట్లో కావచ్చు, అంటే మనం ఏదైనా బిజినెస్లో లాస్ కావటం అటువంటిది, అంటే ఈసారి చేసిన తప్పు పొరపాటు ఏమిటో తెలుసుకొని నెక్స్ట్ టైం వాటిని రిపీట్ చేయకుండా ఉండగలుగుతాం. అలానే మన అనుభవంతో ఇంకో 10 మందికి కూడా మనం మంచి చెడు చెప్పగలుగుతాం. అలానే మనకు అనుభవం ఉండి చెప్తున్నాం అని ఎదుటి వ్యక్తులు విని మీ దారిలో నడుచుకుంటే ఖచ్చితంగా వారు కూడా బాగుపడతారు. లేదు వీరి మాటలు మేమెందుకు వినాలిలే అని అనుకుంటే వారికి కూడా నష్టం చూసే అంతవరకు అర్థం కాదు. అలా ఇక మీ మంచితనం అనేది మీకు ఎప్పటికీ కూడా మంచి అనుభవాలని ఇస్తుంది. ఇక మీ చుట్టూ ఉండే మనుషులు చాలా వరకు కూడా ఒక 3 మనుషులు, మీ రిలేటివ్సే కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ఖచ్చితంగా ఒక 3 మనుషులు అయితే మిమ్మల్ని ఒక టార్గెట్లా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ దగ్గరికి రావటం, తీయగా మాట్లాడటం, మీ దగ్గర డబ్బు లేనప్పుడు దూరం వెళ్ళటం, బాధ పెట్టడం, నొచ్చుకునేలాగా మాట్లాడటం, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి రాకపోవటం, మీరు విజయాల్లో ఉండి అన్నీ బాగుండి ఆనందంగా ఉన్నప్పుడు మీ చెంతనే ఉండటం, ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఖచ్చితంగా ఉన్నారు. వారు ఎవరో మీకు తెలుసు. ఆల్రెడీ మీకు చాలా వరకు కూడా అనుభవాలు జరిగే ఉంటాయి. అలానే చాలా వరకు కూడా మీరు అలాంటి వ్యక్తులను చూసే ఉంటారు. కనుక అటువంటి వ్యక్తులతో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులకి నిజం చెప్పాలి అంటే మీరు దూరంగా ఉండటమే ఉత్తమం. దైవానుగ్రహం అనేది మీకు ఉండాలి అంటే నిత్యం మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి, స్మరించండి. ఎంతటి కష్టం వచ్చినా అది మీ మంచికే అనుకోండి. ఎందుకు అంటే చెప్పాను కదా,
ఎందులో నుండి అయినా అనుభవాలు పుడుతూ ఉంటాయి. ఇక మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలి అన్నా, ఒక వర్క్ స్టార్ట్ చేయాలి అన్నా పూర్తి అంకిత భావం అనేది ఉండాలి. మీరు ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలి. ఖచ్చితంగా కూడా అంకిత భావం అనేది ఒకటి ఉంటే ఇక దానికే మీరు అంకితం ఇవ్వాలి. అంటే ఈరోజు బాలేదు, ఈరోజు రావట్లే అంటే కస్టమర్స్ రావట్లే ఇలా అనుకోవద్దు. దానిపైనే పూర్తి కాన్సంట్రేషన్ చేయాలి. అలానే ఎలా బిజినెస్ చేయాలి లేదా ఎలా వర్క్ చేయాలి, ఎలా మంచిగా డెవలప్ అవ్వాలి అని 4 వైపుల నుండి ఆలోచించి 4 దిక్కులుగా దూసుకెళ్ళాలి తప్ప ఇది అవ్వట్లేదు, ఇది కుదరదు, ఇక కుదరదు అని మధ్యలో డ్రాప్ అవుట్ అవ్వటం అలా అస్సలు చేయొద్దు. ఏదైనా సరే చేయగానే వెంటనే విజయం అయితే రాదు. ఎంతో కష్టపడాలి, ఎన్నో బాధలు పడాలి, ఎన్నో అవమానాలు పడాలి. అలా మనకు అందులో నుండి ఒక కసి పుట్టాలి. అంతేకాకుండా ఒక అనుభవం రావాలి. ఇక మనల్ని బాధ పెట్టిన వారికి ఒక విజయాన్ని చూపించాలి. అంటే కసితో, ఇష్టంగా, అలానే బాధ్యతతో ముందుకు సాగిపోవాలి. దైవాన్ని నమ్ముకోవాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా కష్టంలో కాస్తైనా అదృష్టం కలిసి రావాలి. అదృష్టం కలిసి రావాలి అంటే మనం చెప్పినట్లుగా మంచి పనులు చేయాలి. దైవాన్ని నమ్ముకోవాలి. దైవ నామస్మరణ చేయాలి. ఇలా చేస్తూ ఉంటేనే మనకి దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. మన కష్టానికి అదృష్టం కూడా తోడవుతుంది. ఇక తెలుసుకున్నారు కదా, సింహరాశి వారు మీ చుట్టూనే చాలామంది ద్రోహులు ఉన్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త. మీ పర్సనల్ విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ రక్త సంబంధికులకు కానీ అలాంటి మీ క్లోజ్ ఫ్రెండ్స్కి కానీ చెప్పొద్దు. కొన్నిసార్లు ఆపుకోలేక మావారే కదా అని చెప్పేస్తూ ఉంటే ఫ్యూచర్లో మీకు చాలా పెద్ద ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నమ్మిన వ్యక్తులే నట్టెట్లో ముంచే అవకాశం కూడా ఉంటుంది. అనవసరంగా నమ్మి తర్వాత బాధపడటం కన్నా కూడా ముందు జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉంటాయి. ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయాలను మాత్రం చాలా జాగ్రత్తగా గుట్టుగా ఉంచుకోవటమే ఉత్తమం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.